రాముడు ఎలా గెలిచాడో తెలుసా? రాముడు ఆయన లంకకి వెళ్ళి దెబ్బ కొట్టాడు, అది దెక్క. రంగము శంకరాంగణము రావణ రంగము. ఎవరినైనా మనకి దెబ్బలాట వచ్చిందనుకోండి, వీధిలో ఏమంటాం మనం, మా ఊర్రా నీ సంగతి చెప్తా అంటే ఇక్కడ ఏం చెప్పలేవు నువ్వు. ఇక్కడ రాముడు అలా చేయాలి, వాళ్ళ ఊరెళ్ళి వాడిని కొట్టాడు. అది మగతనం అంటే, అది పౌరుషం అంటే. లంకకి వెళ్ళి కొట్టాడు. భరతుడు కనీసం కబురు చేయలేదు. లేదా అయోధ్య నుంచి లక్షల సైన్యం వచ్చేదండి, లక్షల సైన్యం. ఆయనకి రాజ్యానికి తిరిగి రమ్మని రావడానికే 1000 మందితో వచ్చాడు భరతుడు. యుద్ధానికి రమ్మంటే రాడు, వదిలిపెడతాడు, ఆయన చంపేస్తాడు వెళ్ళి రావణాసురుణ్ణి. తలకాయ తీసుకొచ్చి 10 తలకాయలు ఈయన చేతిలో పెడతాడు. ఎవరిని ఆశించలేదు సహాయం. వారి సుగ్రీవుల్లో కూడా ఎవరైనా సహాయం ఆశించాలంటే ఉన్నంతలో ధర్మాత్ముడైన సుగ్రీవుణ్ణి ఆశ్రయించాడు కానీ వారిని ఆశ్రయించలేదండి. రామో విగ్రహవాన్ ధర్మక అంటే అర్థం అది. ఎంత బలవంతుడైనా వారిని ఆశ్రయించాల. అధర్మాలు చేసిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా రామచంద్రమూర్తి చేరదీయాల. ధర్మానికి కట్టుబడిన వాడిని చేరదీశాడు. అందుకని ఇప్పటికీ రాముడంటే